దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి సాయి పల్లవి. తన సహజమైన నటన, డాన్స్ స్కిల్స్, ప్రత్యేకమైన ఇమేజ్తో అభిమానులను సొంతం చేసుకున్నారు. అందుకే టాలీవుడ్ ప్రేక్షకులు ప్రేమతో ఆమెను లేడీ పవర్ స్టార్ అని పిలుస్తారు. సౌత్లో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో సైతం పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. మలయాళంలో ప్రేమం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు సాయి పల్లవి. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన ఫిదా కూడా భారీ హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగారు. అనంతరం వరుసగా ఎంసీఏ, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం వంటి సినిమాల్లో నటించి నటిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. రీసెంట్ గా తమిళంలో శివ కార్తికేయన్ సరసన నటించిన అమరన్ సినిమా ఘన విజయం సాధించింది. తెలుగులో నాగ చైతన్యతో నటించిన తండేల్ కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సాయి పల్లవి, నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్టు రామాయణలో ఆమె సీతాదేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమారు 1600 కోట్ల బడ్జెట్ కేటాయించగా ఇది 2 భాగాలుగా రూపొందుతోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, సన్నీ జియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. పలువురు బాలీవుడ్, దక్షిణాది స్టార్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ఏక్ దిన్ అనే మూవీలో కూడా సాయి పల్లవి నటిస్తోంది. అయితే ఈ చిత్రం నుంచి సంక్రాంతి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి నెటిజన్లు దీనిపై గట్టిగా విమర్శలు చేస్తున్నారు. 2016లో విడుదలైన థాయ్ మూవీ వన్ డే పోస్టర్ కాపీ కొట్టారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆ 2 పోస్టర్లకు దగ్గరి పోలికలు ఉండగా కేవలం పోస్టర్ మాత్రమే కాకుండా సినిమా పేరు కూడా దాదాపు ఒకే అర్థం వచ్చేలా ఉంది. దీంతో ఈ చిత్రానికి అధికారిక రీమేకా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటిపై చిత్ర బృందం రియాక్ట్ కాకపోవడం గమనార్హం.